Godspeed to the city street. ఈ రోజు మన పిఎంజే జ్యువెలరీస్ కి వచ్చేసానండి. అంటే షాప్ కాదు, మన విజయవాడలో లెమన్ ట్రీ లో పెట్టారు ఎగ్జిబిషన్ కమ్ సేల్. 8th, 9th, 10th 3 days పెట్టారు అనమాట. సో లోపల ఏమేమి కలెక్షన్ ఉంది అని చూద్దామని వచ్చాను. నేను ఒక్కదాన్ని చూస్తే కాదు కదా, వీడియో తీసి మీకు కూడా అప్లోడ్ చేసి మీరు కూడా చూసి విజిట్ చేస్తారు కదా ఏమేమి ఉన్నాయి అనేది. సో అందుకని వచ్చాను అనమాట. సో ఇంకా లేట్ అస్సలు చేయను, లోపలికి వెళ్ళి ఏమేమి కలెక్షన్ ఉన్నాయి చూసేద్దాం. నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. హాయ్ అండి, నేను మీ పావని. అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు అయితే నేను లెమన్ ట్రీ లో ఉన్న పిఎంజే జ్యువెలరీస్ కి అయితే వచ్చేసాను. వీళ్ళు యాక్చువల్ గా షాప్ అయితే ఉందన్నమాట. ఇక్కడ ఎగ్జిబిషన్ కమ్ సేల్ పెట్టారు. సో నెంబర్ ఆఫ్ వెరైటీస్ పెట్టారు అనమాట. అంటే ఎగ్జిబిషన్ అనేటప్పుడు 1, 2 కాదండి, చాలా వెరైటీస్ పెట్టారు. లోపలికి వెళ్తే మీకే అర్థం అవుతుంది ఏమేమి ఉన్నాయని. సో గోపాల్ గారు మాట్లాడతారు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. పిఎంజే జ్యువెలరీ విజయవాడ నుంచి మాట్లాడుతున్నాము. ఈ రోజు నిన్న రేపు అంటే 8th, 9th, 10th February 2025 లెమన్ ట్రీ మా బిగ్గెస్ట్ బ్రైడల్ ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్నాము. దాని గురించి పావని మేడం మీకు మా ఎగ్జిబిషన్ టూర్ చూపిస్తారు, ఒకసారి ఎక్స్ప్లోర్ చేస్తారు, చూడండి ప్లీజ్. సో ఈ అడ్రస్ మీకు తెలుసు కదండి, విజయవాడలో లెమన్ ట్రీ బందర్ రోడ్ లో ఉంటుంది. సో అడ్రస్ అయితే మీకు కన్ఫర్మ్ గా చెప్పేసా కాబట్టి నో ప్రాబ్లం. వచ్చేసాను, లోపలికి వెళ్ళిపోతే ఆలస్యం వద్దు ఇంకా. సో చూసారు కదండి, అసలు లెమన్ ట్రీ లో వీళ్ళైతే చాలా బాగా డెకరేట్ చేశారనమాట. సో లోపలికి వస్తే ఇదంతా కలెక్షన్ అనమాట మనకి. సో ఫస్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా మనకి డైమండ్ లో ఇయర్ రింగ్స్ అనమాట. ఇవన్నీ కూడా డాలర్స్ అనమాట. ఇవి కూడా సైజుల వారు ఉన్నాయి. ఈ గ్రీన్ స్టోన్ ఉంది కదండి, గ్రీన్ స్టోన్, రెడ్ స్టోన్ 2 ఇస్తారనమాట. సో మనకి వేరే కలర్ స్టోన్ అది కావాలంటే కూడా కస్టమైజ్ చేసి ఇస్తారంట. సో సైజుల వారు అయితే ఉన్నాయంటే మనకి చైన్ బట్టి సైజులు వస్తాయి కదా, అట్లా ఏ సైజు కావాలన్నా కూడా తీసేసుకోవచ్చు. చాలా మంచి వెరైటీస్ అయితే ఉన్నాయన్నమాట వీటిల్లోనే, డాలర్స్లలోనే. చూస్తున్నాయి ఇట్లా చైన్స్, మన దగ్గర చైన్స్ని బట్టి ఏవి కావాలంటే అవి తీసుకోవచ్చు. జెంట్స్ పులిగోరు వేసుకుంటారు కదండి, సో ఆ పులిగోరలో కూడా చాలా మంచి మంచి వెరైటీస్ ఉన్నాయన్నమాట. సైజుల వారు ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి, మీడియం ఉన్నాయి, అండ్ చిన్నవి ఉన్నాయి. అలా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. వీటిలో కూడా చూస్తున్నారు ఇవన్నీ కూడా అవే అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి పాపిడి బిళ్ళల్లో కూడా అసలు ఎంత మంచి కలెక్షన్ ఉన్నాయో డైమండ్లోనే. సో ఇవి కూడా అంతే అనమాట, డిటాచబుల్ కూడా ఉంటాయి. అంటే గ్రీన్, రెడ్ 2 stones ఇస్తారు ఆల్మోస్ట్ చాలా వరకు అయితే. ఒకే లేదు అంటే కస్టమైజ్ చేసి కూడా ఇస్తారనమాట. సో బ్లాక్ బీడ్స్లో కూడా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో, అంటే 1 layer ఉన్నది ఉంది, 2 lines వచ్చింది ఉందనమాట. మన ఇష్టం ఏది కావాలంటే అలా ఉన్నాయి ఇక్కడైతే. సో డైమండ్స్లో కూడా డాలర్స్ ఎంత డిఫరెంట్గా ఉన్నాయి చూసారు. అసలు మోడల్స్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ. ఎక్కువ డ్రెస్సెస్ వేసుకుంటే కొంచెం షార్ట్ అలా వేసుకుంటాం కదా, అలా ఉన్నాయి. డాలర్ లేకుండా కూడా సింపుల్గా కావాలనుకునే వాళ్ళకి ఆ టైప్లో కూడా ఉన్నాయన్నమాట. సో డిఫరెంట్ డాలర్స్ అయితే చాలా మంచి డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి, చూస్తున్నారు కదా. సో వన్ లైన్ వచ్చింది కూడా ఉన్నాయన్నమాట. సో శారీస్ మీదకైతే కొంచెం హెవీగా వేసుకుంటే బాగుంటుంది కదా, అట్లా కూడా ఉన్నాయన్నమాట. మధ్య కట్స్ వచ్చేసి అలా ఉన్నాయి, చూసారు కదా. ఇవన్నీ అవే అనమాట. కొంచెం రెగ్యులర్గా వేసుకోవడానికి సింపుల్గా అలా ఉన్నాయి, ఫంక్షన్ వేర్ వేసుకోవడానికి హెవీగా ఆ టైప్లో ఉన్నాయి, అన్నీ ఉన్నాయన్నమాట. నేను ప్రైస్ అదైతే మెన్షన్ చేయట్లేదు, ఎందుకంటే అవన్నీ కూడా మెన్షన్ చేస్తే మరీ వీడియో లెంతీ అయిపోతుంది. మనం తీసుకోవాలనుకుంటే ఎట్లా షాప్కి విజిట్ చేసామంటే వాళ్ళే చెప్తారనమాట. సో ఇప్పుడు దాకా మనం లేడీస్ చూసాం కదా, ఇప్పుడు జెంట్స్ అనమాట. ఫింగర్ రింగ్స్ అవి ఉన్నాయి డైమండ్లోనే. సో ఫింగర్ రింగ్స్ అని, అండ్ కంకణాలని, బ్రాస్లెట్స్ అని ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో అవే కాకుండా జెంట్స్ వేసుకోవడానికి చైన్స్ అనమాట ఇవి. సో ఇవన్నీ కూడా గోల్డ్లోని బ్రాస్లెట్స్. ఇందాక మనం డైమండ్లో చూసాం కదా జెంట్స్ వేసుకునేవి, ఇవి బ్రాస్లెట్స్ చాలా బాగున్నాయి. చూస్తున్నారు కదా ఎంత మంచి కలెక్షన్స్ ఉన్నాయి జెంట్స్ వేసుకోవడానికి కూడా బ్రాస్లెట్స్. సో ఇవన్నీ బాగా హెవీగా అనమాట, అంటే జెంట్స్లో పెద్దవాళ్ళు వేసుకుంటారు కదా, అట్లా ఉన్నాయి. చైన్ మోడల్ వచ్చాయి, చాలా బాగున్నాయి. ఒక్కొక్క మోడల్ వచ్చి ఎంత డిఫరెంట్గా ఉన్నాయో అసలు. సో వీటిలో కూడా కలెక్షన్ చాలా ఉంది. నెక్స్ట్ వచ్చేసి కుంకుమ కూడా అంతే. మనకి చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉన్నాయి, లైట్ వెయిట్లో ఉన్నాయి, వెయిట్లో ఉన్నాయి, ఎలా కావాలంటే అలా ఉన్నాయన్నమాట. సో లక్ష్మీదేవి అలా వచ్చున్నాయి, అది వద్దు అనుకుంటే ఇట్లా ఫ్లవర్స్ అలా వచ్చి ఉన్నాయన్నమాట. బాగున్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి, మంచి డిజైన్స్లలో ఉన్నాయన్నమాట. చూస్తున్నారు గ్రీన్ స్టోన్, రెడ్ స్టోన్ వచ్చినాయి. అలా వద్దు ప్యూర్ గోల్డ్లో కావాలంటే ఇలా గోల్డ్లో కూడా ఉన్నాయన్నమాట. సో కుంకుమరణాలు అయితే భలే ఉన్నాయి అసలు, దేవుడి దగ్గర పెట్టుకొని వాడుకోవడానికి అట్లా చాలా బాగుంటాయి. చూసారా హంసలు వచ్చి ఎంత బాగున్నాయి కదా.
సో, ఇట్లా డిఫరెంట్‌గా ఉన్నాయి మొత్తం గూడా. అందులో ప్రతి ఒక్కటి కూడా మంచి యూనిక్ పీస్ లాగా అనిపించాయి నాకైతే. చూసారు గదా! ఎంత బావుందో అసలు. అంటే చాలా మంది కుంకుమడాలు ఇష్టపడతారు గదా! దేవుడి దగ్గర అది వాడుకోవడానికి. చిన్నవి అనేసి అది చెప్పా గదా! మీడియం సైజ్ అన్నీ ఉన్నాయన్నమాట. సో, అవే కాదండి బీడ్స్ ఇప్పుడు మంచిగా ట్రెండింగ్‌లో ఉన్నాయి కదండీ! సో, మన గోల్డ్ చైన్ తోటి అల్లుతూ బాగా బీడ్స్ అయితే చాలా బాగున్నాయి. మల్టీ కలర్స్ ఉన్నాయి. అట్లా నవరత్నాల్లో ఉన్నాయి. ఇట్లా ముత్యాలొచ్చి ఉన్నాయి. అట్లా బీడ్స్‌లో కూడా చాలా మంచి కలర్‌లో ఉన్నాయన్నమాట. ఓన్లీ వైట్ ముత్యం ఉట్టి వైట్ ముత్యంతోటి ఉండేది కూడా ఉన్నాయన్నమాట. సో, ఇట్లా డిఫరెంట్‌గా ఉన్నాయి. వీటిలో కూడా చూసారు గదా! ఎట్లా మనకి కావాలంటే కస్టమైజ్ కూడా చేసిస్తారంట. సో, ఏ కలర్ కావాలంటే ఆ కలర్‌లో ఇది చూసారు గదా! గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్‌లో ఎంత బావుందో. సో, మధ్యలో గోల్డ్ ఇదొచ్చేసి చాలా బావున్నాయి. ఇవన్నీ గూడా అవే అన్నమాట. సో, ఇవన్నీ కూడా రియల్ బీడ్స్ అన్నమాట. సో, ఇది చూసారు గ్రీన్ అండ్ దీంతో ముత్యాలతోటి అరేంజ్ చేశారు. లక్ష్మీదేవి డాలర్ వచ్చింది. ఇది కూడా చాలా బాగుంది గదా! ఇవన్నీ గూడా వైట్ ముత్యాలతో చేశారు. గోల్డ్ పూసలాగా వచ్చేసి ఎంత మంచిగుందో అసలు చూడ్డానికి గూడా మనకి శారీస్ మీదకైతే చాలా బావుంటుంది. కృష్ణుడిదొచ్చి అలా డిఫరెంట్‌గా ఉన్నాయన్నమాట అన్నీ గూడా. సో, ఇవొచ్చేసి ఓన్లీ బుట్టలన్నమాట. బుట్టలు ఎంత డైమండ్‌లోనే బుట్టలొచ్చాయి. బుట్టల్లో గూడా ఓన్లీ బుట్టలే అన్నమాట. మనకు కావాలంటే తీసేసుకోవచ్చు. వాటిలో గూడా ఎంత మంచి కలెక్షన్ ఉన్నాయో చూసారు గదా! పైన ఫ్యాన్సీ వచ్చి కింద బుట్టల టైప్ వచ్చాయి. ఈ మోడల్ ఉట్టి బుట్ట చూస్తాం గదా మనం. అలా కాకుండా ఇట్లా ఫ్యాన్సీ టైప్ వచ్చి ఇట్లా వచ్చాయి. 3 బుట్టలొచ్చున్నాయి. బుట్ట మీద బుట్ట వస్తాయి. అలా ఉన్నాయి. బాగున్నాయి. బుట్టల్లోనే ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయి చూసారు గదా! అసలు చాలా కలెక్షన్ ఉన్నాయి. మామూలుగా మన ఎగ్జిబిషన్ అంటే ఎక్కువ 1, 2 పెడతారు గదా! ఇక్కడైతే ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయన్నమాట. సో, పెద్దవాళ్ళు పెట్టుకోవడానికి దిద్దులు చూసారా అసలు ఎంత బాగున్నాయో. అంటే పెద్దవి కావాలంటే పెద్దవి గూడా ఉన్నాయి. అన్నిట్లో సైజుల వారు ఉన్నాయన్నమాట ప్రతి ఒక్క దాంట్లో గూడా. సో, ఇవన్నీ గూడా పిల్లలు పెట్టుకోవడానికన్నమాట. డైలీ వేర్ పెట్టుకోవడానికి గాని అలా చిన్న ఫ్యాన్సీ టైప్ గూడా ఉన్నాయన్నమాట. అసలు డైమండ్‌లోనే ఎంత క్యూట్ ఉన్నాయి గదండీ! ఇయర్ రింగ్స్ అయితే. సో, బ్యాంగిల్స్ వచ్చి నవరత్నాల బ్యాంగిల్స్ అండి ఇవి. ఇట్లా గూడా ఇష్టపడతారు గదా! నవరత్నాలు అలా ఉన్నాయి. లేదు వద్దు అనుకుంటే మనకు ఓన్లీ గ్రీన్ స్టోన్ వచ్చినవి ఉన్నాయన్నమాట. సింగిల్ బ్యాంగిల్ వేసుకున్నా గూడా ఎంత బాగా కనిపిస్తుంది కదా! అసలు. చాలా బావున్నాయి. ఇదే డిజైన్‌లో మనకి గ్రీన్ వద్దు రెడ్ స్టోన్ వచ్చింది కావాలంటే కూడా అలా కస్టమైజ్ చేసిస్తారు. చూసారు గదా! ఒకదాని మించి ఒక మోడల్స్ అయితే చాలా ఉన్నాయి బ్యాంగిల్స్‌లో గూడా. ఆల్మోస్ట్ అన్నీ ఎక్కువ వెరైటీస్ తీసుకొచ్చి పెట్టారనమాట. సో, మనకి షాప్ కూడా ఆల్రెడీ పిఎంజే జ్యువెల్లరీస్ ఉంది కాబట్టి మన షాప్‌కైనా విజిట్ చేసుకొని తీసేసుకోవచ్చనమాట. బ్యాంగిల్స్‌లో కలెక్షన్ అయితే సూపర్ ఉన్నాయన్నమాట. అంటే వెడల్పు ఎక్కువ ఉన్నవి ఉన్నాయి. మనకు అంత వద్దు చిన్నది కావాలంటే ఆ టైప్ కూడా ఉన్నాయి. సో, చూస్తున్నారు గదా! సైజుల వారు ఉన్నాయన్నమాట. ఆల్మోస్ట్ అన్ని సైజులున్నాయి బ్యాంగిల్స్‌లో అయితే. పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ దాకా ఉన్నాయన్నమాట. సో, మనం ఏవైనా తీసుకోవచ్చు. లేదు మనకు కస్టమైజ్ చేసిస్తామంటే డిజైన్ తీసుకొస్తే వాళ్ళు అది కూడా చేసిస్తామన్నారు. సో, ఇంక ఇవన్నీ వచ్చి గూడా మనకి నెక్ పీసెస్ అన్నమాట. సూపరున్నాయి. ఇవి కంకణాలన్నమాట. మన స్క్రూ టైప్ వస్తాయి కదా! ఆ టైప్ ఉన్నాయి. అసలు మోడల్స్ అయితే ఒకదాన్ని మించి ఒకటి చాలా ఉన్నాయన్నమాట. సో, మీరు ఇక్కడికి విజిట్ చేశారంటే ఈ లెమన్ ట్రీలో ఉన్న ఎగ్జిబిషన్‌కి విజిట్ చేశారంటే చాలా వెరైటీస్ అయితే ఉన్నాయన్నమాట. సో, ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి ఇక్కడైతే. సైజుల వారీ ఉన్నాయి. మనకు కస్టమైజ్ చేసిస్తారు. లేదు మనకి ఏదైనా స్టోన్ మార్చి ఇవ్వాలంటే గూడా అలా గూడా పెట్టిస్తారనమాట. సో, ఇవన్నీ గూడా అవే అన్నమాట. సో, బ్రాస్లెట్‌లో గూడా సింపుల్‌గా ఉండేటివి గూడా ఉన్నాయన్నమాట. చాలామంది పిల్లలు కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళకి సింపుల్‌గా జీన్స్ మీద పెట్టుకోవడానికి అలా సింపుల్‌గా అడుగుతారు కదా! సో, అలా గూడా ఉన్నాయి. సో, ఇందాకటి దాకా మనము డైమండ్స్‌లో చూసాం గదా! డాలర్స్. ఇవి ప్యూర్ గోల్డ్‌లో అన్నమాట. ఇవన్నీ గూడా గోల్డ్‌లో వచ్చిన డాలర్స్. సో, కొరల్లో వచ్చి ఉన్నాయి. అట్లా డిఫరెంట్‌గా ఉన్నాయన్నమాట. అంటే దేవుళ్ళవి వచ్చి ఉన్నాయన్నమాట. అమ్మవారు వచ్చినవి, కృష్ణుడివి వచ్చినవి, వినాయకుడు వచ్చినవి ఉన్నాయి. అలా వద్దు మనకి అనుకుంటే హంసలొచ్చి అట్లా అన్ని వెరైటీస్‌లో ఉన్నాయన్నమాట. ఇవి గూడా అంత ఆల్మోస్ట్ సైజుల వారి బావున్నాయి. చూసారా అమ్మవారొచ్చి, హంసలొచ్చి ఎంత బావుందో అసలు. గుడిలోనే అమ్మవారు కూర్చున్నట్టు మందిరం టైప్ ఉన్నాయి. అసలు ఎంత బావున్నాయో అసలు ఆ డీటెయిలింగ్ గూడా చాలా బావుందనమాట. అమ్మవారు ఫేస్ గాని, కళ్ళు గాని, ఆ వర్క్ డీటెయిలింగ్ గూడా చాలా బాగొచ్చింది.
సో ఇప్పుడు ఎక్కువ యాంటిక్ వాడుతున్నారు కదండి. యాంటిక్‌లోనే ఎంత బాగున్నాయో అసలు చూసారు కదా! మంచిగా డిజైన్ అయితే చాలా డీటెయిలింగ్‌గా బావుందనమాట. రాధాకృష్ణులొచ్చింది. అట్లా డిఫరెంట్‌గా ఉన్నాయన్నమాట. ముత్యాలతోటి అలా కొరలు, ముత్యాలు, గ్రీన్ స్టోన్ వచ్చినవి అలా కలెక్షన్ అయితే చాలా బావుంది. సో ఇవన్నీ గూడా మనకి గోల్డ్‌లో వచ్చిన పాపిడి బిళ్ళలు. సో అవే కాకుండా ఇవి చూసారా ఇయర్ రింగ్స్. ఇందాక మనం బుట్టలు చూసాం కదండీ! ఇవి ఫ్యాన్సీ టైప్ అనమాట. ఫ్యాన్సీలో గూడా ఎంత మంచివున్నాయో అసలు. సో, అన్నిట్లో అమ్మవారొచ్చినవి ఉన్నాయి, దేవుళ్ళు ఉన్నాయి. లేదనుకుంటే ఫ్యాన్సీ టైప్ అంటే హంసలు అలా వచ్చి ఉన్నాయన్నమాట. ఇవి కొంచెం చిన్నవన్నమాట. కాలేజ్ స్టూడెంట్స్ గాని, లేదంటే మనం హెవీగా గాకుండా రెగ్యులర్‌గా పెట్టుకోవడానికి ఆ టైప్‌లో గూడా ఉన్నాయన్నమాట. ఇవి చూసారా ఎంత బావున్నాయి గదా! ఇవన్నీ గూడా యాంటిక్ పీసెస్. దిద్దులు పెద్దవాళ్ళు పెట్టుకోవడానికి కొరల్లో వచ్చిన దిద్దులు, లేదంటే ఉట్టి ప్లెయిన్ చిన్న స్టోన్ వచ్చినవి అలా చాలా బావున్నాయి. ఇవి ఇందాక మనం డైమండ్‌లో అవి చూసాం గదండీ! ఇవి బ్యాంగిల్స్ ప్లెయిన్‌లో అన్నమాట. సో, ప్లెయిన్‌లో గూడా చాలా మంచి కలెక్షన్ ఉన్నాయన్నమాట. అంటే స్క్రూ టైప్ గూడా ఉన్నాయన్నమాట. స్క్రూ టైప్ గూడా చాలా బాగా అనిపిస్తాయి గదా! ఇవి చిన్న సైజ్ అన్నమాట బ్యాంగిల్స్. చిన్న పిల్లలకి చిన్న సైజ్‌లో ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయన్నమాట. మామిడి పిందెలొచ్చి ఉన్నాయి. ఇవన్నీ చాలా బావున్నాయి. బ్యాంగిల్స్‌లో గూడా నంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ. హెవీగా ఉన్నాయి. హెవీగా వద్దనుకోవడానికి ఇలా సింపుల్‌గా గూడా ఉన్నాయన్నమాట. సో, అవే కాకుండా రెగ్యులర్‌గా వేసుకున్నవి మనం ఆ చేతి ఫోర్, ఈ చేతి ఫోర్ 8 అలా వేసుకుంటాం కదా! సో, ఆ మోడల్‌లో గూడా డిజైన్స్ చూసారా ఎంత బావున్నాయో. అంటే డిజైను బాగా నీట్‌గా ఉంది. అండ్ డైలీ వేర్‌కనమాట అలా ఉన్నాయి. సో, అంటే ఇందాక మనం సింగిల్‌వి చూసాం గదా! ఇవి హెవీవనమాట. ఇప్పుడు మనం డైమండ్‌లోనే వెడ్డింగ్ కలెక్షన్స్ చూద్దాము. చూసారు గదా! ఇవన్నీ గూడా డైమండ్‌లోనే నక్లీస్, లాంగ్ చైను, వడ్డానము, ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్ మొత్తం సెట్ చేసి వాళ్ళే పెట్టారనమాట. ఎంత మంచి లుక్ ఉంది గదా! అసలు. అంటే డైమండ్ ఇష్టపడే వాళ్ళకి ఇదొక మంచి పీస్ అని చెప్పొచ్చు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క డిజైన్ సెట్ అంతా చేసి పెట్టేశారనమాట. వెడ్డింగ్ కలెక్షన్ అంటే అది ఈ మాత్రం ఉండాలి గదండీ! చాలా బావున్నాయి డిజైన్స్ అయితే. ఉట్టి నక్లీస్ కావాలంటే అలా కూడా ఇస్తారనమాట. దాంట్లోనే సెట్ చేసి నెక్ పీస్ ఇదొక్కటి పెట్టుకున్నారంటే అసలు ఎంత మంచి లుక్ వస్తుంది గదా! అసలు లెహెంగాకి కానీ, లేదంటే ఒక పట్టు చీర కట్టుకొని పెట్టుకున్నా గూడా మాకింత హెవీగా వద్దనుకుంటే ఇలా సింపుల్‌గా గూడా ఉన్నాయన్నమాట. సో, ఇట్లా మనం ఇక్కడ విజిట్ చేసామంటే అన్ని వెరైటీస్ ఉంటాయన్నమాట. ఇటు పక్కనైతే ఇందాక మనం సింగిల్‌గా చూసాము. ఇక్కడ వాళ్ళే మొత్తం సెట్ చేసి పెట్టారనమాట. ఒక పెళ్లి కూతురికి ఏం కావాలో సెట్ మొత్తం గూడా సెట్ చేసి పెట్టారు. వద్దు మాకు వేరే కస్టమైజ్ చేసి కావాలంటే గూడా దాంట్లో పీస్ లాంగ్ చైన్ లేదు అట్లా గూడా సెట్ చేసి ఇస్తారనమాట. సో, ఇక్కడైతే కలెక్షన్ నంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి. పీఎంజే జ్యువెల్లరీస్ అంటేనే మనకి డైమండ్స్ పెట్టింది పేరు గదండీ! సో, చూసారు గదా! నెక్ పీసెస్ అయితే ఎన్ని ఉన్నాయి. ఇవన్నీ గూడా వడ్డానాలనమాట. సో, వడ్డానాల్లో కూడా ఎన్ని డిజైన్స్ ఉన్నాయో అసలు. అంటే హెవీగా ఉన్నాయి. అంటే సింపుల్‌గా ఉన్నాయి. చెప్పాను గదా! ప్రతి ఒక్క దాంట్లో గూడా మంచిగా అంటే లైట్ వెయిట్‌లో ఉన్నాయి. హెవీలో ఉన్నాయి. లైట్ వెయిట్ ఉన్నవి ఉన్నాయన్నమాట. చెప్పాను గదా! మనకి ఎట్లా కావాలంటే అలా కస్టమైజ్ చేసి ఇస్తారిక్కడ. సో, నేను వెయిట్ గాని, ప్రైస్ గాని ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఎందుకంటే నేను వాటితో పాటు మెన్షన్ చేస్తే మీకు డిజైన్స్ ఎక్కువ చూయించలేననమాట. సో, ఎందుకంటే లైట్ వెయిట్ ఉన్నాయి, వెయిట్ ఉన్నవున్నాయి. మీరు షాప్‌కి విజిట్ చేశారంటే ఏవైనా తీసేసుకోవచ్చు కాబట్టి నేను డిజైన్స్ ఎక్కువ చూయించాలనేసి ఎక్కువ నేను ప్రైస్ జోలికి పోలేదనమాట. సో, డైమండ్‌లోనే ఇవన్నీ గూడా నక్లీస్‌లనమాట. సో, నక్లీస్‌లున్నాయి, లాంగ్ చైన్స్ ఉన్నాయి, స్టెప్ వైస్ గూడా ఉన్నాయన్నమాట. చూస్తున్నారు కలెక్షన్ మొత్తం ఇవే ఉన్నాయి. కొన్ని చోట్లయితే వాళ్ళే డిజైన్‌గా శారీ కట్టి కొన్ని డైమండ్ నెక్లెసెస్ అన్నీ అట్లా వేసి పెట్టారనమాట బొమ్మకి. సో, అన్నీ గూడా చాలా బావున్నాయి. కస్టమర్స్ గూడా ఎంతమందొచ్చారో అసలు చాలా క్రౌడ్ అయితే ఉందనమాట. సో, ఇవన్నీ గూడా గోల్డ్‌లోనే యాంటిక్ పీసెస్ అనమాట. లాంగ్ చైన్, నక్లీస్ అండ్ ఇయర్ రింగ్స్, ఫింగర్ రింగ్స్, వడ్డానాలు అన్నీ యాంటిక్‌లోనే ఉన్నాయి. ప్యూర్ గోల్డ్‌లో వచ్చేసి ఇట్లా పల్స్ వచ్చున్నాయి, కొరల్స్ వచ్చున్నాయి. వాళ్ళే చాలా వరకు డిజైన్ చేసి పెట్టారనమాట. సో, మాకు ఈ డిజైన్‌లు వద్దు ఇట్లా గ్రీన్ దగ్గర మాకు పింక్ గాని అలా వేరే కలర్ కావాలి అనుకుంటే కూడా మనకి చేసిస్తారంట. ఒక 1 వీక్ 10 డేస్‌లో టైమ్ ఇస్తే గనుక చేసిస్తానన్నారు. ఇది చూసారా అసలు ఎంత హెవీగా ఉంది గదా! ఇట్లా పైన అమ్మవారు అది వచ్చేసి కింద డాలర్ వచ్చి ఇది నెక్ పీస్ అనమాట. ఇదొక్కటి పెట్టుకున్నా కూడా చాలా అసలు అంత బాగా అనిపిస్తుంది. సో, లెహెంగాలకి వాటికైతే చాలా బావుంటుందనమాట.
ఇట్లా షార్ట్, లాంగ్ వాళ్ళే సెట్ చేసి పెట్టారు ఇవన్నీ గూడా. సో, ఇందాక మనం డైమండ్‌లో చూసాం కదా సెట్స్. ఇవి యాంటిక్‌లో అన్నమాట. సో, ఇవన్నీ గూడా అవే కాసులో వచ్చేసి ఉన్నాయి. అసలు ఎంత బావున్నాయో ఇక్కడైతే. ఇక్కడ మొత్తం యూనిక్ పీసెస్ ఉన్నాయన్నమాట. సో, చూసారు గదా! ఇవన్నీ గూడా డిఫరెంట్‌గా ఉన్నాయన్నమాట. ఎక్కడ గూడా ఉన్నది డిజైన్ లేదు. అట్లా డిఫరెంట్‌గా ఉన్నాయన్నమాట. ప్రతి ఒక్కటి కూడా మంచి మంచి కలెక్షన్స్‌లో ఉన్నాయన్నమాట. ఇలా మామిడి పిందెలొచ్చున్నాయి. అలా ఉన్నాయన్నమాట. సో, ఇవన్నీ గూడా మంచి యాంటిక్‌లోనే డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, ఇంకా చూసారా లేయర్స్‌ని బట్టి గూడా ఉన్నాయన్నమాట మనకి. మామిడి పిందెలొచ్చేసి సెట్ చేసి పెట్టారనమాట. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క డిజైన్ లాగా నీట్‌గా సెట్ చేసి పెట్టారు. అసలు ఇక్కడైతే ఎంత మంచిగా చూస్తున్నారు గదా! అసలు మనకి ఏది కావాలన్నా గూడా నీట్‌గా పిక్ చేసుకునేటట్టుగా హ్యాంగ్ చేసి పెట్టారు. అసలు భలే ఉన్నాయి. వడ్డానాలు చూసారా అసలు ఎంత డీటెయిలింగ్‌గా ఉన్నాయో అసలు. అమ్మవార్లొచ్చి ఉన్నాయి. మంచిగా యాంటిక్ పీసులనమాట ఇవన్నీ గూడా. ఒక చోట అన్నీ సెట్ చేసి పెట్టారు. ఇట్లా బుట్టలు గాని, బ్యాంగిల్స్ గాని అట్లా అన్నీ సెట్ చేసి పెట్టేశారనమాట. మనకు పెళ్లి కూతురికి ఏవి కావాలో అదంతా గూడా. సో, హెవీగా కావాలనుకుంటే ఇట్లా మంచిగా హెవీ పీసెస్ గూడా బావున్నాయి యాంటిక్‌లోనే. కొన్నయితే ఇట్లా అంటే పెద్దగా ఉన్నాయి. ఎక్కువ వెయిట్ ఉంటాయనుకుంటాం కదా! కానీ కొన్నయితే చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. లైట్ వెయిట్‌లోనే హెవీగా అనిపిస్తాయన్నమాట. అట్లా ఉన్నాయన్నమాట. పట్టుకొని చూస్తే చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. సో, ఇవన్నీ గూడా అవే అన్నమాట. అంటే అయి చెప్పాను గదా! నెమళ్ళొచ్చి, హంసలొచ్చి అట్లా అవి కాదు దేవుళ్ళవి కావాలంటే గూడా ఇది చూసారా లక్ష్మీదేవి డాలరొచ్చి ఎంత బావుందో అలా గూడా ఉన్నాయి. లోపల అమ్మవార్లు గూడా ఎంత డీటెయిలింగ్‌గా ఉన్నాయో అసలు. ఆ కళ్ళు గాని, ఆ ఫేస్ అంతా చాలా బాగా డిజైన్ చేశారసలు. ఒక్కొక్కటి చూసారంటే అమ్మవారొచ్చేసి నెక్ పీస్ అన్నమాట ఇది. సో, ఇలా ఒక్కటి పెట్టుకున్నా గూడా మంచిగా నిండుగా అనిపిస్తుందన్నమాట. ఫంక్షన్స్‌కి ఒక్కొక్కటి ఒక ఒక సెట్ పెట్టుకుంటాం కదా! అట్లా ఇక్కడ చూస్తే అసలు ఎంత మంచి సెట్స్ అయితే బాగా అరేంజ్ చేసి పెట్టారు. దాంట్లోనే మనకు వేరేది కావాలంటే ఇదొద్దు వేరే పీస్ కావాలంటే గూడా ఇస్తారంట. అసలు చాలా బావున్నాయి. బుట్టల దగ్గర నుంచి గాని ఇవన్నీ గూడా మంచి యాంటిక్ పీసెస్‌లోనే చాలా మంచి కలెక్షన్ అయితే ఉన్నాయన్నమాట. సో, యాంటిక్‌లోనే ఇందాక మనము డైమండ్స్‌లో చూసాం గదా! ఇప్పుడు యాంటిక్‌లో బ్యాంగిల్స్ గూడా అసలు భలే ఉన్నాయి. మోడల్స్ అయితే డిజైన్స్ గాని అంటే చెప్పాను కదా! లైట్ వెయిట్‌లో ఉన్నాయి, వెయిట్‌లో ఉన్నాయన్నమాట. మనకెలా కావాలంటే అలా డిజైన్ చేసిస్తారు. ఇవన్నీ గూడా కొరల్స్ వచ్చిన నక్లీసులన్నమాట. నెక్ పీసెస్ హెవీగా ఉన్నాయి. హెవీగా వద్దనుకునే వాళ్ళకి అలా ఉన్నాయి. ఇవన్నీ గూడా అవే అన్నమాట. సో, ఈ పీస్ గూడా చాలా బావుంది గదా! అంటే ఇవి గూడా మనకి సింపుల్‌గా కావాలనుకునే వాళ్ళకి ఇలా అట్లా మంచి కలెక్షన్స్ అయితే నిజంగా చాలా బావున్నాయి ఇక్కడైతే. సో, మీరొకసారి విజిట్ చేశారంటే ఇంకా చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. నేను జస్ట్ అక్కడక్కడ తీసా. ఇప్పటికే వీడియో చాలా లెంతీ అయిపోయింది గదా! సో, ఇంకా ఎక్కువ తీస్తే ఇంకా లెంతీ అయిపోతుందని నేను ఇంకా ఎక్కువ తీయలేదన్నమాట. మీరు ఇవన్నీ నచ్చితే గనుక ఒకసారి విజిట్ చేయండి. ఇక్కడైతే షాప్‌కి. లెమన్ ట్రీలో పెట్టారు గదా! అక్కడికైతే విజిట్ చేయండి. చాలా మంచి కలెక్షన్ ఉన్నాయన్నమాట. చాలా మంచి యూనిక్ పీసెస్ అన్నీ తీసుకొచ్చి పెట్టారిక్కడ. సో, మీరు షాప్‌కి విజిట్ చేయాలంటే గూడా పిఎంజే జ్యువెల్లరీస్‌కి గూడా విజిట్ చేయొచ్చు. సో, ఇవన్నీ గూడా పల్స్ వచ్చాయన్నమాట. అట్లా ఉన్నాయి. స్టోన్స్ వచ్చున్నాయి. సో, అవన్నీ వద్దు ప్లెయిన్ కావాలంటే ప్లెయిన్‌లో గూడా ఉన్నాయన్నమాట. సో, ప్లెయిన్‌లో మొత్తం సెట్ అంతా సెట్ చేసి పెట్టారు. ఇట్లా పల్స్‌లో సెట్ చేసి పెట్టారు. అట్లా డిఫరెంట్‌గా వాళ్ళే సెట్ చేసి పెట్టారన్నమాట. అసలు ఇవన్నీ చూస్తుంటే అసలు ఏది కొనుక్కోవాలో అర్థం కావట్లేదన్నమాట. అట్లా ఒకదాన్ని మించి ఒకటి చాలా బావున్నాయి అసలు. ఇది చూసారా ఎంత బావుందో? ఇట్లా పల్స్ వచ్చి అసలు భలే ఉన్నాయన్నమాట. మొత్తం ఆల్మోస్ట్ అన్ని కలెక్షన్స్ తీసుకొచ్చి పెట్టారన్నమాట. ఓన్లీ మనకి పల్స్ వచ్చి ఇట్లా గోల్డ్ ఫినిషింగ్‌లో గూడా పెట్టారు. చాలా బావున్నాయి అసలు యూనిక్‌గా. ఎంత బావున్నాయి చూసారా దిద్దుల మోడల్‌లోనే డాలర్స్ వచ్చున్నాయి. ఇంకా వడ్డానాలైతే అసలు చెప్పాల్సిన పనే లేదనమాట. అష్టలక్ష్ములదున్నాయి. అసలు ఎంత బావున్నాయో అష్టలక్ష్ములు గూడా. అది కాకుండా అన్ని దేవుళ్ళవి ఉండేటివి కూడా ఉన్నాయన్నమాట. సో, చిన్నవి ఉన్నాయి. పెద్దవి ఉన్నాయి. హెవీగా ఉన్నాయి. అసలు ఎంత బావున్నాయి వడ్డానంలో గూడా ఇవన్నీ గూడా కలెక్షన్స్ అనమాట. చాలా బావున్నాయి. అంటే ప్రతి ఒక్కటి కూడా డీటెయిలింగ్‌గా చాలా బాగా అనిపిచ్చాయి. ఇవి గూడా లైట్ వెయిట్‌లో ఉన్నాయి. వెయిట్‌లో ఉన్నాయన్నమాట.
అంటే చిన్న పిల్లలకి పెట్టుకోవడానికి చిన్న చిన్నవి వస్తాయి కదా! ఆ టైప్‌లో కూడా ఉన్నాయన్నమాట. మనకి 2 ఇన్ 1, 3 ఇన్ 1 ఉంటాయి కదా! చైన్ పెట్టుకోవడానికి అదే చైన్ వడ్డానంగా కూడా యూజ్ చేసుకోవచ్చు కదా! సో, అలా కూడా ఉన్నాయన్నమాట. సో, చూసారు కదా! ఇదంతా కూడా అష్టలక్ష్మిది ఎంత బావుందో అసలు చూస్తుంటే కొరల్స్ వచ్చేసి కింద గ్రీన్ కలర్‌వి వచ్చి అసలు భలే ఉన్నాయి. వడ్డానాలు మాత్రం కృష్ణుడొచ్చి ఆవు కృష్ణుడొచ్చి ఎంత బావుంది చూసారా అసలు. ఒక్కొక్కటి యూనిక్ పీసెస్ అయితే భలే ఉన్నాయి అసలు. అసలు ఎగ్జిబిషన్ అయినా గూడా ఆల్మోస్ట్ అన్నీ తీసుకొచ్చి పెట్టారనమాట. ఇక్కడ డిజైన్స్ అయితే వడ్డానాలే చూసారు కదా మీరే. ఎంత కలెక్షన్ ఉందో అసలు. ఇట్లా మధ్య మధ్యలో మనకు వైట్ స్టోన్స్ వచ్చి అలా కూడా ఉన్నాయన్నమాట. సో, ఇవంతా గూడా అసలు మీరు విజిట్ చేశారంటే నిజంగా కొనుక్కుంటారు గదా! అలా ఉన్నాయన్నమాట. ఒకవేళ లేదంటే ఒక ఐడియా కోసమైనా ఒక్కసారి విజిట్ చేశారంటే మీకు ఒక ఐడియా వస్తుందనమాట. ఎలా తీసుకోవాలి? ఏం తీసుకోవాలి? ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మంచి మంచివన్నీ గూడా సెట్ చేసి పెట్టారు కదా! సో, అట్లా అనమాట. సో, ఎంత బాగున్నాయో పీసెస్ అయితే. ఇవన్నీ గూడా మనకి ఇంక హెవీగా అనమాట. అంటే లాంగ్ వేసుకునేది, షార్ట్ వేసుకునేది. దీంట్లో ఒకటి షార్ట్ కావాలంటే అలా కూడా ఇస్తారు మనకి. సో, నాకైతే డిజైన్స్ అయితే అసలు చూసారా? హంసలొచ్చి ఎంత బాగున్నాయో అసలు పీసెస్ గూడా. చాలా బాగున్నాయన్నమాట. యాంటిక్‌లోనే కొరల్స్ వస్తాయి కదా! అలా ఉన్నాయి. ప్లస్ కొరల్స్ గ్రీన్ స్టోన్ వచ్చి అలా ఉన్నాయి. సో, ఇవన్నీ గూడా బుట్టలనమాట. మ్యాచింగ్ బుట్టలు పెట్టారు. సరే వీటికి మనకి వద్దు అనుకుంటే వేరేటివి గూడా సెట్ చేసి ఇస్తారనమాట. సో, వడ్డానాల కలెక్షన్ మాత్రం చాలా నచ్చాయి నాకైతే. సో, ఇయర్ రింగ్స్ గానీ, ఇలా ఫింగర్ రింగ్స్ అన్ని మోడల్స్‌లో ఉన్నాయన్నమాట. ఇది చూసారా ఒకటే పీసు ఎంత హెవీగా ఉంది. ఇది ఒక్కటి పెట్టుకున్నామంటే ఏదైనా ఫంక్షన్‌కి వెళ్ళేటప్పుడు చాలా బావుంటుంది. మందిరంలో అమ్మవారిని కూర్చోబెట్టినట్టే ఉంది గదా! అసలది. ఆ ఫినిషింగ్ గూడా ఎంత నీట్‌గా ఉందో అసలు. అమ్మవారి ఫేస్ గాని అవన్నీ గూడా చాలా డిజైన్ చేశారు అసలు. వంక పెట్టడానికే లేకుండా అంత బాగున్నాయన్నమాట. వినాయకుడి దగ్గర నుంచి అట్లా ఉన్నాయి. ఇట్లా హంసలొచ్చి అసలు చాలా మంచి మంచిగున్నాయన్నమాట. ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే భలే అనిపిస్తున్నాయి. అసలు ఈ వడ్డానం చూసారా అసలు అన్నీ ఒకదాని మించి ఒకటి చాలా బాగున్నాయన్నమాట. ఇది చూసారా ఎంత హెవీగా ఉందో అసలు. చెప్పాను గదా! ఎవరైనా ఒకవేళ మిస్ అయినా కూడా ఏం ప్రాబ్లమ్ లేదండి. మంచి వీళ్ళ షాప్ ఉంది గాబట్టి ఇంకా అక్కడ గూడా వచ్చి విజిట్ చేసుకోవచ్చు. జడ అండి ఇది. సో, జడల్లో కూడా మనకి షార్ట్ ఉన్నాయి, లాంగ్ ఉన్నాయి. ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేసిస్తారనమాట. సో, ఇంకా ఇవన్నీ గూడా అవి యాంటిక్ పీసెస్‌లోనే నక్లీసులనమాట. ఇట్లా 3 లేయర్స్ వచ్చినవి. ఇది చూసారా అసలు ఎంత బాగా అనిపిస్తుంది గదా! ఇది ఒక్క పీస్ పెట్టుకున్నాడు బావుంటాయి. ఇందాక 3 లేయర్స్ 2 లేయర్స్ చూసాం కదా! ఇప్పుడు 3 లేయర్స్ అనమాట. ఇలా కూడా ఒకటే కాకుండా ఇట్లా లేయర్స్ ప్రకారంగా ఉండేటివి కూడా ఉన్నాయి నక్లీస్‌లోనే. అంటే లాంగ్ కాదు ఇవి షార్ట్‌లోనే ఉన్నాయన్నమాట. ఇందాక మనం లాంగ్‌లో చూసాం కదా! ఇది చూసారే ఎంత బావుందో అసలు. భలే ఉంది అసలు. లక్ష్మీదేవి అయితే అమ్మవారు అట్లా టెంపుల్‌లో కూర్చున్నట్టే అరేంజ్ చేశారు. అంత బావుంది డాలర్ అయితే. సో, ఇంక ఇవన్నీ గూడా స్టోన్స్ వచ్చి డిఫరెంట్ గ్రీను, రెడ్ స్టోన్స్ వచ్చి అట్లా ఉన్నాయన్నమాట నక్లీస్‌లు అన్నీ గూడా. ఇవైతే నాకు కొంచెం పెద్దవాళ్ళు పెట్టుకుంటారు చూడండి అలా అనిపించాయన్నమాట. పెద్దవాళ్ళు పెట్టుకుంటే బాగా అనిపిస్తాయి గదా! ఆ మోడల్‌లో అనిపించాయి. అంటే వెనకటి మోడల్ గూడా ఉన్నాయన్నమాట. చాలామంది ఇప్పుడు పెద్దవాళ్ళు అవే ఇష్టపడతారు గదా! సో, అలా ఉన్నాయి. ఇవైతే చూసారా మన మధ్యలో లక్ష్మీదేవి చుట్టూతా హంసలు అలా వచ్చి ఉన్నాయన్నమాట. భలే ఉంది ఇదైతే. ఇట్లా డిఫరెంట్‌గా ఉన్నాయండి. అసలు మోడల్స్ గూడా ఎన్ని మోడల్స్ ఉన్నాయో. ఇవొచ్చేసి సొలైటరీ అనమాట. అంటే డైమండ్ లాగా ఉంటాయన్నమాట. కానీ డైమండ్ కాదు కానీ ఆ లుక్ వస్తాయన్నమాట. కొంచెం కాస్ట్ తక్కువలో ఉంటాయంట. సో, ఇవన్నీ గూడా అవే అనమాట. అంటే చిన్న స్టోన్స్ వచ్చి మంచిగా పిల్లలు పెట్టుకోవడానికి అవి బావుంటాయి. రెగ్యులర్‌గా పెట్టుకోవడానికి అట్లా చాలా బావున్నాయి. వీటిలో గూడా మోడల్స్ ఉన్నాయన్నమాట. అంటే వైట్ స్టోన్ వచ్చున్నాయి, గ్రీన్ స్టోన్, రెడ్ స్టోన్ అలా వచ్చున్నాయన్నమాట. సో, ఇట్లా సింపుల్‌గా ఉండే నక్లీస్ అలా ఉన్నాయి. సో, ఫింగర్ రింగ్స్ ఇవన్నీ గూడా చాలా మంచి మంచి మోడల్స్‌లో ఉన్నాయి ఇక్కడ గూడా. అంటే కొంచెం ఆ లుక్ వస్తాయన్నమాట. డైమండ్ లుక్ వస్తాయి. చూసారు గదా! నాకైతే భలే నచ్చాయన్నమాట. అంటే చిన్న పిల్లలకి పెడితే డైలీ అనిపిస్తాయి కదా! సో, ఇట్లా కొన్ని పీసెస్ అయితే వాళ్ళు అట్లా డిజైన్ చేసి పెట్టారన్నమాట. సో, నాకైతే లోపలైతే ప్రతి ఒక్కటి గూడా చాలా నచ్చాయన్నమాట. సో, మీరు గూడా ఒకసారి వచ్చి విజిట్ చేయండి. సో,
సో మన పిఎంజీ అంటే చూసారు కదా, బిగ్గెస్ట్ షాప్స్ అండ్ వెడ్డింగ్ కలెక్షన్స్, స్పెషల్ వెడ్డింగ్ కలెక్షన్స్ అన్ని కూడా ఇక్కడ ఉంటాయి అనమాట. సో మన విజయవాడలో ఎంజీ రోడ్ లో లెమన్ ట్రీలో పెట్టారు. సో 8th నుంచి 10th వరకు పెట్టారు. మన వీళ్ళ షాప్ కూడా ఉంది కాబట్టి ఇక్కడ మిస్ అయినా కూడా మనం షాప్ కి వచ్చేసి చూసుకోవచ్చు అనమాట. చూసారు ద బిగ్గెస్ట్ షాప్ సారీ అండ్ వెడ్డింగ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ అనమాట, ఎగ్జిబిషన్ కమ్ సేల్. సో చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.